చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. సమరసింహారెడ్డిలో బాలయ్య బాబు సినిమా డైలాగ్ ఒకటి ఉంటుంది. నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, రా రండి ఇంటిలిపాది రండి అంటూ ఒక డైలాగ్ ఉంటుంది. సూపర్ డైలాగ్ అది. అట్లాగే కడప మహానాడు వేదికగా నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డికి, లోకేష్ గారు తన స్థాయిని తగ్గించుకుని ఒక ఛాలెంజ్ చేశాడు. జగన్ రెడ్డి వరుసా కంపెనీకి 99 పైసలకే భూమి ఇచ్చానని చెప్పి అంటున్నావు. నీ దగ్గర సాక్ష్యాలుంటే, దమ్ముంటే, ధైర్యం ఉంటే రా డిబేట్ పెట్టుకుని మాట్లాడదాం, నిరూపించు. నేను రాజకీయంగా రాజీనామా చేసి వెళ్ళిపోతా, లేదంటే నువ్వు ప్రజలకు క్షమాపణ చెప్పు చాలు అంటూ ఒక సవాల్ విసిరారు. 4 రోజులు అవుతా ఉంది, ఇంతవరకు సమాధానం లేదు. ఆ సవాల్ని స్వీకరించే దమ్ము లేక చిల్లర మాటలు మాట్లాడుకుంటూ, చిల్లర వేషాలు వేస్తూ, కుల మత రాజకీయాలు ప్రేరేపిస్తూ పక్కన తిరుగుతున్నాడు జగన్ రెడ్డి. ఈ రోజు మళ్ళీ ట్విట్టర్ వేదికగా మరోమారు అదే సవాల్ని విసిరాడు ఆయన. దీనికి సమాధానం లేదు. అసలు విషయానికి సమాధానం చెప్పకుండా పారిపోతున్న జగన్ రెడ్డి వైఖరి గురించి, ఆ పార్టీ నాయకుల దొంగచాటు మాటల గురించి వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి ఆ పారిపోవటం వెనక ఉన్న నేపథ్యం ఏంటి, వాళ్ళు బురదజల్లి ఎందుకు పారిపోతున్నారు, ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల. లోకేష్ గారు సవాల్ చేసినట్టు వాళ్ళు ఆ సవాల్ ఎందుకు స్వీకరించడం లేదు, వాళ్ళ ఆరోపణలకి ఆయన గట్టిగా స్ట్రాంగ్ ఇస్తే ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే కడప మా అడ్డ, కడప గడ్డపై మాకే ఉంది హక్కు అని మాట్లాడారు. అదే కడప గడ్డ మీద మరి మీ అడ్డ అని చెప్పుకునే మీ గడ్డ మీదే మరి మహానాడు అత్యంత అమోఘంగా రంగరంగ వైభవంగా జరిగింది. మరి అదే కడప, అదే మహానాడు వేదిక మీద కొన్ని లక్షలాది మంది చూస్తుండగా, వింటుండగా మరి ఎవరైతే యువ నాయకుడు నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాల్ విసిరారు. సీమ బిడ్డవే అయితే, ఈ గడ్డ మీద నువ్వు పుట్టినవాడివే అయితే మరి ఈ సవాలు స్వీకరిస్తావా, మరి దీనికి సమాధానం చెప్తావా అని. మరి ఉర్సా కంపెనీకి 99 పైసలకే భూమిని కట్టబెట్టింది కూటమి ప్రభుత్వం. మరి తండ్రి కొడుకులు కలిసి ఇక్కడ ఏదైతే అక్కడ సంబంధించిన భూముల్ని అడ్డగోలుగా దోచేయటానికి వీళ్ళు కుట్రలు కుతంత్రాలు బన్నారని అడ్డగోలుగా మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అండుకో. మరి మీరు ఈ సవాల్ని స్వీకరించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలని, మరి ఆ సమవుజ్జి లేకపోయినా ఆయనతో సరే ఎందుకు ఈ పిచ్చి కారు కూతలు కోస్తున్నాడు కాబట్టి ఆ నోర్లు మూయించే ప్రయత్నంగా ఒక సవాల్ అయితే విసిరారు నారా లోకేష్ గారు. మరి ఆ సవాలు స్వీకరించడానికి భయపడి ఈ రోజున పిల్లిలాగా పారిపోయి ఎట్లాంటి పిచ్చి పిచ్చి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఒక్కొక్క ఎలిగేషన్స్, రకరకాల ఎలిగేషన్స్. కాసేపు తెనాలంటాడు, ఇంకో రోజు ఎస్సీలకు అన్యాయం జరిగిందంటాడు, ఇంకోసారి వెన్నుపోటు దినోత్సవం అంటాడు. రకరకాల కార్యక్రమాలన్నీ పెట్టుకుంటూ ప్రజల్లో ఏదో విధంగా అసలు ఈ క్వశ్చనే లేకుండా చేశాడు. ఇప్పుడు అసలు నారా లోకేష్ గారు ఎందుకు వీళ్ళకి సవాలు విసిరాడు, మరి ఆ సవాల్ని స్వీకరిస్తున్నామని మరి ఎక్కడ కూడా వీళ్ళ నాయకులు ఇన్ని రోజుల నుంచి మరి ప్రతిరోజు ఏదో కార్యక్రమం పెడుతున్నారు కదా, మరి దీని గురించి ఎందుకు మాట్లాడలేదు, మీ నాయకుడిని ముందెందుకు నిలబెట్టట్లేదు? మరి ఈ సవాలు స్వీకరించి మరి ప్రజలకు క్షమాపణ చెబుతారా, దాన్ని నిరూపిస్తారా? ఏదో ఒకటి చెయ్యాలి కదా. మరి 99 పైసలకు ఇచ్చింది ఎక్కడ? టీసీఎస్కి ఇచ్చారు. మరి ఉర్సాకి ఎంతకి ఇచ్చారు? మార్కెట్ ధరకే ఇచ్చారు. మరి ఈ విషయం కూడా తెలుసుకోలేని మీరు అసలు ఈ కంపెనీలను ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 5 లక్షల ఉద్యోగాలకి ఇక్కడ భరోసా కల్పిస్తూ వాళ్ళ అభివృద్ధికి బాటలు వేస్తూ మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో చేస్తున్నారు. ఆ ఆలోచించడం చేత కాదు, ఆలోచించే వాళ్ళ గురించి మీరు అర్థం చేసుకోవడం చేత కాదు. ఇట్లాంటి మీరు ప్రజలందరి దృష్టిలో కూడా చేతగాని దద్దమ్మల్లాగా, చవటల్లాగా ఈ రోజున ఈ సవాల్ని స్వీకరిస్తారా, లేకపోతే మా వల్ల కాదు అని తోక ముడిచి పారిపోతారా అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. ఆ సవాల్ని స్వీకరించి సమాధానం చెప్పలేక, వాళ్ళ చేసిన పిచ్చారోపణలను సమర్థించుకోలేక ఏయో మాట్లాడుతూ ఉన్నారు ఈ వాళ్ళు. కాసేపు అదంటాడు, కాసేపు ఇదంటాడు, ఏదేదో. ఇప్పుడు ఒక రకంగా మతి భ్రమించిందండి. ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఏ కార్యక్రమం చేయలేకపోతున్నాడు. తర్వాత ఈ జైలు చుట్టూ తిరిగి పలకరించే పరిస్థితి కూడా కనపట్టలేదు. ఈ జైలు ఏంటి, ఈ కేసులేంటి, ఈ కర్మ ఏంటి అని అనుకుంటూ అసలు వీళ్ళతో నాకు సంబంధం ఏంటి, నేను ఎందుకు వెళ్ళాలని చెప్పి ఈ మధ్య పలకరింపులు కూడా వెళ్ళటం మానేశాడు. మీరు గమనిస్తే కాకానికి అవుతున్నట్టు జైల్లోనే వెళ్ళి పలకరించలా, సకల శాఖ మందిని పంపించాడు. అలాగే ధనంజయ రెడ్డిని కానీ, కృష్ణమోహన్ రెడ్డిని కానీ, ఆ బాలాజీ గోవిందప్పుడు కూడా పలకరించలా. అప్పటికే ఆయనకి వణుకు వస్తూ ఉంది. ఎక్కడ వెళ్ళి పలకరిస్తే ఆ స్పాట్ నేను అరెస్ట్ చేసినాను కూడా అక్కడ లోపల దోస్తారా అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు.
అతనికి అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ మొదలైపోయింది. అవును. ఈ పరిస్థితిలో ఆ కార్యకర్తలను నాయకులను కాపాడుకోవటానికి ఏం మాట్లాడాలో తెలియక ఏదేదో పిచ్చభ్రమలో పిచ్చి పనులు చేసుకుంటా పోతున్నాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్పుకోవాలంటే ప్రతిసారి చెప్తున్నాడు కదా, ప్రతి మీటింగ్ పెట్టినా మళ్ళీ వస్తాను, సినిమా చూపిస్తాను, కళ్ళు మూసుకుంటే ఇట్లే గడిచిపోతాయి సంవత్సరాలు, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని. వీళ్ళు అధికారంలోకి రావటం దేవుడికి ఎరుగు. ఫస్ట్ ఈ 11 మంది వచ్చారు, ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు కూడా రారు. అసలు పార్టీ జెండా పట్టేవాడు, కట్టేవాడు, మీకు అభ్యర్థిగా నిలబడేవాడు ఉంటాడా చూసుకోండి అని ప్రజలు అంటున్నారు. ఏ విధంగా ఈ రోజున ఇతను మాట్లాడుతున్నాడు, మళ్ళీ మేము వస్తాము, ఏదో చేస్తామంటే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆల్రెడీ వాళ్ళని ఇబ్బందులు, ఇక్కట్లు, రకరకాలుగా ఒక రాక్షస పాలన అందించి మళ్ళీ మేము వస్తాం, మీ అంతు చూస్తామంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రజలు? ఇంకా మిమ్మల్ని అసలు అభ్యర్థులుగా కూడా ఎవరైనా ఎన్నుకోవటానికి కానీ, నామినేషన్ వేయటానికి కానీ వీళ్ళు ఒప్పుకుంటారా? ఎక్కడా కూడా ఈ రోజున ప్రజలు అదే కోరుకుంటున్నారు. ఇట్లాంటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి రావటానికి వీళ్ళకి అర్హత లేదు. అసలు రాజకీయాల్లో ఆలోచించే విధానం, ప్రజల పట్ల ఉండవలసిన ఏదైతే గౌరవ భావం, వాళ్ళ అభివృద్ధి వైపు ఏ విధంగా మనం అడుగులు వేయించాలనే ఆలోచన కానీ ఏదీ లేని వీళ్ళు ఈ రోజున రాజకీయాల్లోకి మళ్ళీ వస్తాము, సినిమా చూపిస్తామని చెప్పేసి అటు పోలీస్ డిపార్ట్మెంట్ని, మరి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కఠినమైన చర్యలు తీసుకుని దీని గురించి ఇంకోసారి ఆలోచించి, ఎందుకు పదే పదే రిటైర్డ్ అయిపోయిన వాళ్ళను కూడా నేను తీసుకొచ్చేసి సప్త సముద్రాల అవతలున్నా కూడా బట్టలోడు తీసి సమాజం ముందు నిలబెడతానంటున్నాడు. ఈ రోజున ప్రజలు మీ బట్టలోడిది ఊడిపోయే వరకు కొడతామని చెప్పేసి ప్రజలు అంటున్నారు. ఈ విధంగా ఉన్న వీళ్ళ పార్టీ నిలబెట్టడానికి, వీళ్ళ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవటానికి ఈ రోజున జైలుకి వెళ్ళాలని బెయిల్ మీద బయటికి తెచ్చుకోవటానికి కూడా మరి వీళ్ళకి ఎటువంటి ఇది లేకుండా ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా రకరకాలుగా ఇప్పుడు మీరు అంటున్నట్లుగా నిజంగానే ఎవరిని పలకరించడానికి వెళ్తే అక్కడే నన్ను మూసేస్తారని చెప్పేసి భయపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రజల గురించి ఆలోచిస్తున్నాడా? ప్రజల గురించి అభివృద్ధి వైపు ఇతను అడుగులు పడుతున్నాయి అంటే ఎక్కడ లేదు. వీళ్ళ అడుగులన్నీ కూడా జైలు బాటేను. ఖచ్చితంగా వీళ్ళు ఈ రోజున ఏదైతే లోకేష్ గారు సవాలు విసిరారో అది తీసుకోవటానికా, లేకపోతే ప్రజలకు క్షమాపణ చెబుతామంటే ప్రజలకు మొన్న చూసాం పోలీసులను బట్టలోడు తీసి మరి సమాజం ముందు నిలబెడతానన్నప్పుడు మరి మహిళా పోలీసులు ఉన్నారు, వాళ్ళకి మరి మీరు మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలి అని కోరితే మరి అతను వచ్చి చెప్పింది లేదు ఇంతవరకు. మరి ఈ వ్యక్తి నిజంగా నేను వియ్యానికైనా కయ్యానికైనా నాకు సమ ఉజ్జీ లేదు అని ఒప్పుకున్నట్లేనా అని చెప్పేసి ఈ రోజున అదే ఆలోచన వస్తుంది అందరికి. ఒప్పుకున్నట్టేగా లోకేష్ గారు సవాల్కి రెండోసారి కూడా చేశాడు. ఆయన సమాధానం చెప్పలేకపోతున్నాడంటే నేను అసమర్థుడిని, నీ స్థాయి నాది కాదు బాబు అని ఒప్పుకున్నట్టేగా. అట్లాగే మన ఎన్నికల్లో 11 సీట్లు వచ్చినాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మనం 10 మందో 11 మందినే మాట్లాడుతున్నారు ఆయన పార్టీ తరఫున. మిగతా వాళ్ళంతా గప్చిప్ సాంబార్ బుడ్డి. మీ శ్రీకాకుళం చూసుకుంటే ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, సిదిరి అప్పలరాజు మీటింగ్లకు పిలిచినా రావట్లేదు వాళ్ళు. అలాగే విశాఖ జిల్లాలో కూడా గుడ్డు అమర్నాథ్ కూడా రావట్లా. ఇట్లా చాలామంది మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అవంతి శ్రీనివాస్ వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు. ఆ 11 మందే సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళు 11 మంది వీళ్ళంతా మిగిలారు. మరి వీళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు, బయటకు వచ్చి కనపడుతున్నారు. ఈ మధ్య శ్యామల కూడా జంపు, వర్ధి కళ్యాణ్ ఎప్పుడప్పుడు మాట్లాడుతుంది, ఆవిడ కూడా ముక్తసరిగా తప్పదన్నట్టు. రోజారెడ్డి జంపు, అతను ఎవరు ఇంకో అతను ఉన్నాడు వాట్సాప్ హీరో, ఆయన జంపు. ఈ పరిస్థితిలో జగన్ రెడ్డి చేయగలిగింది ఏముంటుంది? గోరంట్ల మాధవ్. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు ఈ రోజున అధికారం మదంతో అంధకారంలోకి నెట్టేశారు అక్కడున్న ప్రజల్ని, రాష్ట్రాన్ని. మరి ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున ఇంకా కూడా మాకు ఎట్లాంటి సిగ్గు లేదు, భయం లేదు, బిడియం లేదు, మేము ఇలానే ఉంటాము, పోలీసులను కూడా మేము అధికారంలోకి వస్తే బట్టలోడు తీసి సమాజం ముందు నిలబెడతామని మాట్లాడే వీళ్ళు మరి ప్రజలు ఈ రోజున చెప్తున్నారు లోకేష్ గారు ఏదైతే అడిగారో దానికి సమాధానం కానీ, అదేవిధంగా అసలు ఎవరికి భూములు ఇచ్చారు, ఏ కంపెనీలు వచ్చినాయి, అసలు ఆ కంపెనీల పేర్లైనా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా అంటే అది తెలీదు. 10th క్లాస్లోనే పేపర్లు కొట్టేసి నాకు అట్లాంటివి తెలియదు, అన్నీ కూడా రాష్ట్రం నుంచి కొట్టేసే వ్యవహారాలు నాకు తెలుసు అని ఆయన చెప్పకనే చెప్తున్నట్టుంది. ఈ రోజున వాళ్ళ ఏదైతే ఈ బ్యాచ్ అంతా కూడా అదే చెప్తున్నారు. ఎంతసేపటికి 2 నెలల్లో నన్ను కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు. మరి అంబటి రాంబాబు కూడా అదే చెప్తున్నాడు, ఇంకా నేను కూడా అరెస్ట్ అవుతానని. మరి వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళ కళ్ళెదురు కనపడుతున్నాయి. మరి వీళ్ళ పాపాల చిట్ట అయితే అది కూడా వీళ్ళు రాసుకొని పెట్టుకున్నారు వాళ్ళు చేసిన పాపాలన్నీ. కాబట్టి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తల్లి డాక్యుమెంట్స్ నా దగ్గర లేవని చెప్తుంటే నేను నీ దగ్గర ఉంటుంటే నా డాక్యుమెంట్స్ నీ దగ్గర లేకపోవటం ఏంటని ఆమె ఎలా చెప్తుందో
వీళ్ళది కూడా అదే పరిస్థితి. కాబట్టి వీళ్ళకి వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి లేదు అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. జగన్ రెడ్డి గారు సమరసింహారెడ్డి అల్లుడు నారా లోకేష్ కడప గడ్డ మీద నుంచి నీకు తొడగొట్టి సవాల్ చేశాడు. నీ కూలి మందంతా నువ్వేదో సింహం అని చెప్పి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ ఉంటారు. నేను సింహమే మచ్చల పులిని కాదు అని చెప్పి నువ్వు నిరూపించుకోగలిగితే, నిరూపించుకోవాలన్న కోరిక నీకు ఉంటే లోకేష్ గారి స్థాయికి ఎదిగి ఆయన సవాళ్ళను స్వీకరించి నువ్వు ఆరోపణలు చేసినట్టు వర్షా కంపెనీకి 99 పైసలకే భూమి అలాట్ చేశారన్న డాక్యుమెంట్లు ప్రజావేదిక బయట పెట్టకపోతే నీ అంత అసమర్థుడు లేడని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. పులివవుతావా మచ్చల పులివవుతావా నీ ఇష్టం, తేల్చుకో నువ్వే. నమస్కారం.